భూభారతి చట్టాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేసిన కుంటాల మండలంలోని మున్నూరు కాపు సంఘంలో నిర్వహించిన భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సులో రాష్ట్ర మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, డి అనసూయ సీతక్క, సిసిఎల్ కమిషనర్ నవీన్ మిట్టల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులకు అధికారులు పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల భూ సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. ప్రజలకు రెవెన్యూ శాఖ సేవలు సులభంగా, పారదర్శకంగా అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణను అమలు చేస్తుందని పేర్కొన్నారు. భూభారతి కార్యక్రమం ద్వారా భూ సంబంధిత సమస్యల పరిష్కారం వేగవంతంగా జరగడమే కాకుండా రైతులకు నమ్మకమైన భూ సమాచారం అందుతోందని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 10,956 రెవెన్యూ గ్రామాలలో ఇటువంటి సమస్యలు కోకొల్లలు ఉన్నాయి. వీటన్నిటినీ రాబోయే ఆగస్టు 15వ తారీఖు లోపే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇటువంటి సమస్యలన్నిటినీ రెవెన్యూ అధికారులే మీ రెవెన్యూ గ్రామానికి వచ్చి పరిష్కరిస్తారని తెలుపుతూ సెలవు తీసుకుంటారు. నెక్స్ట్ అప్పీల్ అథారిటీ ఉండేది కాదు. డైరెక్ట్ గా వాళ్ళు కోర్టుకు పోవటమే, చెప్పులు అరిగిందాకా తిరగటమే ఉండేది. ఈనాడు ఈ చట్టంలో అప్పీల్ అథారిటీని పెట్టి సమస్యలు పరిష్కరించాలని, అది కూడా మీరు ఆఫీసుల చుట్టూ తిరగనక్కర్లేదు. ఏ ఒక్క రూపాయి ఆనాడు అప్లికేషన్ పెట్టాలంటే 1000 రూపాయలు ఫీజు తీసుకునేవాళ్ళు. ఈనాడు ఈ చట్టంలో ఎన్నిసార్లు మీరు అప్లికేషన్ ఇచ్చినా ఫ్రీగానే తీసుకుంటారు. తీసుకున్న ప్రతి అప్లికేషన్ ని కంప్యూటర్లో ఎక్కిస్తారు. మీ సమస్య న్యాయమైందైతే మీరు చెప్పులు అరిగిందాకా కలెక్టర్ గారు, సిసిఎల్ఐయో, మంత్రి గారి దగ్గరకో తిరగనవసరం లేదు. రెవెన్యూ వ్యవస్థే మీ రెవెన్యూ గ్రామాలకు వస్తుంది, మీ సమస్యలు పరిష్కరిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని జూన్ 2వ తారీఖు నుంచి రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి ఏ ఇందిరమ్మ ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో జూన్ 2వ తారీఖు నుంచి ప్రతి రెవెన్యూ గ్రామానికి, ఈ పైలట్ గ్రామాలు మిగిలిపోయిన గ్రామాలన్నిటికీ రెవెన్యూ యంత్రాంగం మీ గ్రామాలకు వస్తుంది. మీ సమస్యలని శాశ్వతంగా పరిష్కరిస్తుంది. 9,26,000 అప్లికేషన్లలో న్యాయమైనవి ఏవైతే న్యాయమైనవి ఉన్నాయో వాటన్నిటినీ మీరు అప్లికేషన్ ఇచ్చినా ఇయ్యకపోయినా ప్రభుత్వమే, రెవెన్యూ వ్యవస్థే వాటిని న్యాయమైన వాటిని పరిష్కరించి వాటికి శాశ్వత పరిష్కారం ఇస్తుంది. ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మాజీ ఎమ్మెల్యేలు అడిగారు, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడికి భూములు పంచే ప్రభుత్వము, పేదోడు కన్నీరు తుడిచే ప్రభుత్వము, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వము. ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏవైతే ప్రభుత్వ భూములు కొన్ని తరాల నుంచి సాగు చేసుకుంటూ వస్తూ వారు పేద కుటుంబం వారు అయ్యుండుంటే, అర్హులైతే వారికి కూడా వారి అర్హతను బట్టి ఈ ప్రభుత్వ భూమి పోడు భూమి కాకుండా ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో తప్పకుండా మన ప్రభుత్వంలో పట్టాలు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. వారందరికీ కూడా ప్రభుత్వ భూములు సాగులో ఉండి పట్టాలు లేని చాలా ముడిపడి ఉన్నటువంటి ఒక ఎమోషనల్ అటాచ్మెంట్, భూమి లేకుండా మన కాళ్ళు కూడా మరి నిలబడలేనటువంటి పరిస్థితి ఉంటుంది. భూమి అంటే ఒక ఆధారం, ఒక జీవనాధారం, ఒక భరోసా, ఒక అసెట్, ఒక సెక్యూరిటీ, ఒక రక్షణ. 4 రూపాయలు అప్పు పెట్టాలన్న ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఎమర్జెన్సీ, నాకు ఆపద ఉంది, 4 రూపాయలు అప్పు కావాలంటే నీ దగ్గర ఏముంది, నువ్వేం తాకట్టు పెడతావు, నేను ఎట్లా నమ్మియాలి అప్పు అని అడుగుతావు. అందుకనే భూమి అనేది మనిషి యొక్క అవసరాలను తీర్చడానికి అతిపెద్ద మరి ఆస్తే భూమి ఈరోజు. సో అలాంటి భూమి
కొన్ని తప్పుడు నిర్ణయాలతోటి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలతోటి ఒకరి భూమి ఒకరికి సంబంధం లేకుండానే పట్టాలు మారిపోయినాయి, భూములు కదిలిపోయినాయి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది ఏడుస్తూ కూర్చుంటా ఉన్నారు. అనేక చోట్ల మాకు వరకు మనకి 541 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఆ 541 అప్లికేషన్స్ లో కొన్ని ఫస్ట్ పేజ్ కరెక్షన్ ఉన్నాయి, అంటే పేరు కరెక్షన్, సర్నేమ్ కరెక్షన్, కాస్ట్ కరెక్షన్, ఆధార్ కార్డ్ కరెక్షన్ అవన్నీ ఉంటుంది. కొన్ని మనకి మిస్సింగ్ సర్వే కరెక్షన్ ఉన్నాయి 10% వరకు, ఆర్ఎస్ఆర్ ఎక్స్టెంట్ కరెక్షన్ 10% వరకు రావడం జరిగింది, సాదా బైనామా కరెక్షన్స్ 15% వరకు రావడం జరిగింది. సో ఇప్పుడు మన డీటెయిల్గా ఇప్పుడు మన రెవెన్యూ వాళ్ళు ఇది అవన్నీ ప్రొఫైల్ చదువుతారు, అప్పుడు మనం తెలుసుకుంటాం. కానీ ఇది మోడల్ కొంతాల విలేజ్ తీసుకున్న తర్వాత నేను కూడా నా రెవెన్యూ సిబ్బంది కూడా ప్రతి విలేజ్లో తిరిగారు, చాలా పాజిటివ్గా ఫీడ్బ్యాక్ ఉంది. పబ్లిక్ అప్లికేషన్ కూడా మన హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. సో ఆ హెల్ప్ డెస్క్లో కూడా మీకు ఏమేమి మీరు పేపర్స్ పెట్టాలి, సక్సెషన్ ఉంటేనే వారసత్వం ఉంటేనే మీరు ఏం పేపర్ పెట్టాలి, సాధారణ ఉంటేనే మీరు ఏం పేపర్ పెట్టాలి, వాళ్ళు కూడా ప్రాపర్గా గైడెన్స్ చేయడం జరిగింది. కాబట్టి మనకి అప్లికేషన్ సంఖ్య కూడా మంచిగా వచ్చింది, ఇంకా రావాల్సింది ఉంది. మనకి ఏంటి అంటే రైతులు ఉన్న సమస్యలు మేము సాల్వ్ చేయగలుగుతాము ఆ ఒక నమ్మకంతో ప్రభుత్వమే మీ గ్రామానికి మీ దగ్గరికి వస్తుంది. మీరు ఎక్కడైనా తిరగాల్సిందిగా అవసరం లేదు. అక్కడ అప్లికేషన్స్ ఇస్తే మనం కంప్యూటరైజ్ చేసి ప్రతి అప్లికేషన్ కూడా ఒక మానిటర్ చేసి దానికి ఫలితం ఏమిటి డిస్పోజ్ అయ్యే వరకు మనము ఫాలో చేస్తున్నాము. దీంతో నేను అనుకున్నా గ్రామంలో ఉన్న రైతుల సమస్యలు మ్యాక్సిమం సాల్వ్ అవుతుంది ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటుతో. మీ దగ్గర కూడా కలెక్టర్ గారు అయితే ముందే చెప్పారు, ఆల్రెడీ వచ్చిన అప్లికేషన్స్ చాలా వరకు ఎంక్వైరీ చేసి ఇవాళ కొన్ని ఆర్డర్స్ కూడా ఇస్తున్నారు. అదే విధంగా మిగతా జిల్లాలో కూడా ఇది నడుస్తుంది, మంచి ఫలితాలు దానికి వస్తాయి. ఉన్న సమస్యలు తప్పనిసరిగా సాల్వ్ అవుతుంది. నేను